చాలామందికి ఇంట్లో అంటే మనం దేవుళ్ళని పెట్టుకుంటున్నాం, దేవుళ్ళని పూజ చేసుకుంటున్నాం బానే ఉంది. కానీ ఇవాళ రోజుల్లో వచ్చేప్పటికి ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటం. తర్వాత ఇంట్లో మనకి భార్యాభర్తలనే కాకుండా మళ్ళీ అదనంగా ఎవరో ఒకళ్ళు ఎక్కువగా ఉండటం ఇలాంటి రోజులు ఎక్కువ ఉండేవి. కానీ ఇవాళ రోజుల్లోకొచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా మరి భర్త, భార్య ఇద్దరు గూడా ఉద్యోగస్తులు అవుతూ ఉండటం. సరే ఒకవేళ పిల్లలున్నా కూడా వాళ్ళు కూడా మరి ఏదైనా సరే వాళ్ళొచ్చేదాకా ఇతర ఏదైనా మరి కేర్ టేకర్స్ ఏవైతే ఉంటాయో, అలాంటి చోట ఉండటం. మొత్తం మీద అయితే గనక ఇంటిని వాళ్ళు మరి పూర్తిగా చూసుకోలేక, సంరక్షించుకోలేని ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అందరికీ కలుగుతున్న ఎక్కువ సందేహం ఏంటంటే గనక, ఏవండీ మేమేదో మాకు ఖాళీగా ఉన్నప్పుడు పూజ చేసుకుంటున్నాం, దండం పెట్టుకుంటాం. కనీసం ప్రతిరోజు కూడా పూజ చేసుకోకపోయినా కనీసం మా మనసుకు నచ్చినట్టు విధంగా శ్రద్ధగా దేవుడినైతే గనక మరి మేమేదైనా సరే దండం పెట్టుకునే బయటికెళ్ళటం గానీ, లేదా ఒకటో రెండో మాకు ఎంతవరకు మాకు అవకాశం ఉంటే అంతవరకు వాటికి సంబంధించిన పూజలు చేసుకొని, స్తోత్రాలు చదువుకొని, ఆ రకంగా అయితే పూజలు చేస్తున్నాం. కానీ మరి ఈ యొక్క దేవుడి యొక్క వస్తువులేవైతే ఉంటాయో, అలాంటివి ఎన్ని రోజులకు ఒకసారి కనీసం శుభ్రం చేసుకోవాలి? మరి ప్రతిరోజు చేసుకోవడానికి సాధ్యపడకపోతే మా పరిస్థితేంటి? దీనివల్ల మా ఇంట్లో ఏదైనా సరే చెడు జరుగుతుందా? ఇలాంటివి మరి ఎంతవరకు మేము పాటించాలి? ఏ రకంగా పాటించాలి? ఇలా చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గనక సాధారణంగా ఎప్పుడు గూడా అంటే ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు మరి ఖచ్చితంగా నిజానికైతే గనక మనకి 3 రకాలైన శుద్ధులనేవి అవసరం. ఒకటి మన యొక్క శారీరక శుద్ధి. తర్వాత కూర్చునేది ఏదైతే ఉంటుందో ఆసన శుద్ధి మనం వేసుకొని కూర్చున్న ఆసనం. తర్వాత భూత శుద్ధి అని చెప్పి మనం ఏదైతే మన పెట్టిన దేవుడి వస్తువులన్నీ కూడా శుద్ధి చేసుకోవటం. కనుక ఈ 3 శుద్ధులు అనేది మనకి అవసరం. అయితే వీటన్నిటికంటే కూడా బాగా అసలైన శుద్ధి ఏంటి అంటే మనకి చాలామందికి తెలుసు త్రికరణ శుద్ధిగా అని చెప్పి. ఈ మనోవాక్కాయ కర్మల ద్వారా కూడా మనం శుద్ధిగా ఉండటం అనేది. అంటే మన మనసు శుద్ధిగా ఉండాలి, మన వాక్కు శుద్ధిగా ఉండాలి, మనం చేసే పని శుద్ధిగా ఉండాలి. ఈ 3 గనక శుద్ధిగా ఉన్నట్టయితే గనక అప్పుడు మిగతావి అంత శుద్ధిగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనని అనుగ్రహించడం అనేది ఉంటుంది. అందుకని ఏది చేసినప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగా అంటాం. అంటే ఒక 5 నిమిషాలు మీకు ఒక 2 నిమిషాలు, ఒక నిమిషమే మీరు దేవుడి దగ్గర కూర్చునే సౌలభ్యం మీకుంది. అంతవరకు మీరు పూర్తిగా దేవుడికి దాసోహమే ఆర్ద్రతతో చేసుకోవటం అనేది అవసరం. తర్వాత మరి ఏదైనా సరే ఇప్పుడు ప్రతిరోజు ఇదే రకంగా మీరు వెళ్ళిపోతున్నారు. మీకు శ్రద్ధుంది, భక్తుంది. కానీ అలాగని మరి ఏదైనా సరే వాడకుండా వదిలేసే వస్తువు ఏదైనా సరే మరి దుమ్ము, ధూళితో మునిగిపోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోదొచ్చినప్పటికి ఏంటంటే శాస్త్రాల్లో స్పష్టంగా నిర్మాల్యం అంటే ఇవాళ రోజు మనం దేవుడికి పూలు పెట్టాం. లేదు ఇంకేదైనా సరే దీపం పెట్టాం, పండెట్టాం. అవి మర్నాటి రోజు ఖచ్చితంగా ఆ నిర్మాల్యాలు ఏవైతే ఉంటాయో వాటినైనా కనీసం మనం తీయాలి. ఈ పటాలు శుద్ధి చేయటం, శుభ్రం చేయటం లేదా మన ఇంట్లో విగ్రహాలు ఉంటే విగ్రహాలు శుభ్రం చేయటం. ఇలాంటివి కొద్ది రోజులు మనం సమయం తీసుకున్నప్పటికీ కూడా పూజకు ఉపయోగించిన ఏవైతే అంటే ఏదైతే దీపారాధనలు చేసిన ఒత్తులు ఏవైతే ఉంటాయో లేదా మన పువ్వులు పెట్టి ఉంటే గనక పువ్వులు ఏవైతే ఉంటాయో అలాంటివి ఏవైతే అగరత్తులు వాడిన ఏవైతే పొలాలు ఉంటాయో వాటినన్నిటిని కూడా మనం నిర్మాల్యం అంటాం. ఆ నిర్మాల్యాన్ని మాత్రం ఏ రోజుకి ఆ రోజు మరి తీసేయటం అనేది చాలా ఉత్తమం. ఇక దేవుడి పటాలంటారా కనీసం మీకంటే అమావాస్య రోజు మీరు గనక కనీసం ఆ రకంగా నెలకోసారి మనకి అమావాస్య ఉంటుంది కదా! ఆ అమావాస్యకి దగ్గరలో అంటే మళ్ళీ మనకి పౌర్ణమి నుంచి కొత్తది బిగిన్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే అమావాస్య నుంచి మనకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కొత్త మాసం బిగిన్ అవుతుంది. అది మనకి అందరికీ తెలిసిన విషయమే. అమావాస్య మనకు ఆ నెల అనేది అంతమవుతుంది. కనుక అమావాస్యకి మీకేదైనా సరే తీసే సౌలభ్యం ఉంటే గనక అమావాస్య రోజు అన్నిటిని కూడా శుభ్రంగా శుద్ధి చేసి కడుక్కోవటం అనేది, శుభ్రం చేసుకోవటం అనేది ఒక పద్ధతి. కనీసంలో కనీసం అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా అమావాస్య రోజు మనకు కుదురుతుందో లేదో అనేది తెలియదు కాబట్టి నెలకి కనీసంలో కనీసం ఒకరోజు అయితే మంగళవారాలు, శుక్రవారాలు ఎప్పుడు కూడా దేవుడి వస్తువులు కదిలించకూడదు కనుక మిగతా రోజుల్లో మీరు వీటికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుని ఆ రకంగా చేసినట్టయితే గనక ఖచ్చితంగా మంచి జరగడానికి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా నిర్మాల్యం మటుకు ఏ రోజుకి ఆ రోజు
తొలగించడం అనేది అవసరం. ఇక దేవుడి వస్తువులు, విగ్రహాలు లాంటివి కనీసం నెలకొకసారైనా సరే శుభ్రం చేసుకోవటం అనేది చాలా అత్యుత్తమం. ఈ రకంగా చేసినట్టయితే గనక ఖచ్చితంగా దేవుడి పట్ల మనం ప్రవర్తించవలసిన విధానం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మంచై తీరుతుంది. అందులో సందేహం లేదు.